క్యూబ్త్ రూట్ ఆఫ్ 1728 ఇది 12 ఉంది. క్యూబ్త్ రూట్ ఆఫ్ 1728 రెండు వైపులా క్యూబింగ్ చేస్తే 1728 ఈక్వలెంట్ టు 12 క్యూబ్. లాస్ట్ రెండు డిజిట్స్ మ్యాచ్ చూసుకోండి. 12 క్యూబ్ ఈజ్ 12 స్క్వేర్ ఇంటూ 12. 12 స్క్వేర్ ఈజ్ 144. 144 ఇంటూ 12 728 మ్యాచ్ అవుతుంది. 728 మ్యాచ్ అవుతుంది. ఇది చాలా ఈజీ. పెద్ద పెద్ద నెంబర్స్కి చాలా ఈజీగా వస్తుంది. ఇక్కడ చూడండి సార్, క్యూబ్త్ రూట్ ఆఫ్ 68921 ఉంది, 31 ఉంది, 41 ఉంది, 39 ఉంది, 41 ఉంది, 49 ఉంది. యూనిట్ డిజిట్ లాజిక్ మీకు తెలియదు, మీరు మర్చిపోయారు. 68921 ఇక్కడ మీరు క్యూబ్త్ రూట్ ఆఫ్ 68921 ఈక్వలెంట్ టు 31 పెట్టుకుంటే 68921 ఈక్వలెంట్ టు 31 క్యూబ్ వస్తుంది. అంటే 31 స్క్వేర్ ఇంటూ 31. మనం సెకండ్ క్లాస్లో చెప్పుకున్నాము 31 స్క్వేర్ అంటే ఎంత? 19 స్క్వేర్. 19 స్క్వేర్ 50 నుంచి 31 19 స్క్వేర్. 19 స్క్వేర్ ఈజ్ 361. 61 ఇంటూ 31. 31 1s are 31. 186 91 వస్తుంది. కానీ నాకు 21 కావాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? స్క్వేర్ వచ్చేస్తే చాలు సార్, దాని నుంచి పర్ఫెక్ట్ క్యూబ్ చాలా ఈజీగా మనం డిటర్మైన్ చేయొచ్చు. చాలా ఈజీగా డిటర్మైన్ చేయొచ్చు. సపోజ్గా ఇక్కడ మీకు 1 క్యూబ్ 1 వస్తుంది అనే లాజిక్ మర్చిపోతే స్క్వేర్లో మీరు కంఫర్టబుల్ ఉంటే ఆ లాజిక్ మీరు పికప్ చేసుకోవచ్చు. ఆ లాజిక్ మీరు ఈజీగా పికప్ చేసుకోవచ్చు. అర్థమైందా సార్? ఇప్పుడు మీరు చూడండి, నేనేం చెప్పాను? పర్ఫెక్ట్ క్యూబ్కి డిజిటల్ సమ్ ఎంత ఉండాలని చెప్పాను? 1 8 6 9. చూసుకోండి ఒకసారి. 8 ప్లస్ 2 10 17 18. 18 అంటే ఎంత? 9. 1 ప్లస్ 2 3 12 20 26. 2 ప్లస్ 6 ఎంత? 8. అర్థమైంది కదా సార్? ఒక నంబర్ కనుక పర్ఫెక్ట్ క్యూబ్ అయి ఉంటే దాని డిజిటల్ సమ్ ఎంత ఉండాలి? పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతే 1 4 7 or 9. పర్ఫెక్ట్ క్యూబ్ ఉంటే ఎంత? 1 8 or 9. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి.